ఒక చిన్న టీ గ్లాసు నువ్వులు తీసుకోవాలి కొలతకి. అదే గ్లాస్ తోటి పల్లీలు తీసుకోవాలి, సేమ్ గ్లాస్ తోటి. రెండు బాగా వేపుకొని పౌడర్ చేసుకోవాలి. అందులోనే నలిగినాక అదే ఎల్లుల్లి రెబ్బలు వేయాలి ఒక 10. మనం ఒక టీ స్పూన్ మెంతులు, టీ స్పూను ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర 3 కూడా వేపుకొని అవి కూడా పౌడర్ చేసుకోవాలి. చేసుకున్నాక అన్నీ పౌడర్ అంతా కలిపేసుకొని కాకరకాయలు ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇక డీప్ ఫ్రై అయినాక అదే అన్నీ ఆయిల్ మిగులుతుంది, మళ్ళీ ఎంతో ఆయిల్ లాగదు. మనం ఆరబెట్టుకోవాలి ముక్కల్ని. ఒక 1 డే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే అందులో తేమంతా లాగుతుంది. అది తీసినాక డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు నూనె లాగకుండా అదే అయిపోయి బంద్ చేసినాక అదే ఆయిల్లో ఈ పౌడర్ అన్నీ వేసేసుకోవాలి. పౌడర్ ఈ ముక్కలన్నీ వేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకుంటే ఒక నెల రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితేనే ముక్కలు కరకర అంటే చిన్నపిల్లలు తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. హెల్తీకి కూడా మంచిది.